ఒకసారి ఒక రాజుగారికి ఒక మగబిడ్డ జన్మించాడు. బిడ్డ జన్మించినప్పుడు సాధారణంగా కుటుంబీకులే కాదు, చుట్టూ ఉన్నటువంటి వారందరూ సంతోషిస్తూ ఉంటారు. అదే రాజప్రసాదములో బిడ్డ జన్మిస్తే ఇక దేశమంతా కూడా పండుగలు చేసుకుంటారు. అంతటి సంతోషకరమైనటువంటి సమయంలో నాటి ఆచార ప్రకారము బిడ్డ జన్మించిన వెంటనే జాతకము చూపించుకుంటూ ఉంటారు. అప్పుడు ఆ పండితుడు ఈ బిడ్డకు 6వ సంవత్సరములో జలగండము ఉంది, ఆ ఏడాది చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి అని చెబుతూ ఉంటాడు. వాళ్ళందరి ముఖాలు మాడిపోతూ ఉంటాయి. రాజప్రసాదములో ఆనందానికి బదులు విచారము అలుముకుంటూ ఉంటుంది. చూస్తుండగానే 5 ఏళ్ళు గడిచిపోయాయి. 6వ సంవత్సరము వచ్చినప్పుడు బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకోవడం మొదలుపెట్టారు. సహజంగానే రాజుగారు కాబట్టి అనేక మంది బంట్రౌతులు ఉంటారు, సేవకులు ఉంటారు. ఏ క్షణము కూడా ఏమరపాటు లేకుండా బిడ్డను చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉన్నారు. ఒక్కొక్క రోజు గడిచే కొద్దీ వారిలో ఉత్కంఠత పెరుగుతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు అమ్మయ్య అని ఊపిరి పీల్చుకోవడమే. ఇంతటి ఉత్కంఠతతో నిద్రలేనటువంటి రోజులో రాజుగారు రాణిగారు గడుపుతూ ఉన్నారు. అలా చూస్తూ ఉండగానే ఆ 6వ సంవత్సరము కూడా ముగింపు దశకు వచ్చింది. చివరి రోజుల్లో దాదాపు నిద్ర లేకుండా కాపలా కాస్తూ ఉన్నారు. నీళ్ల వద్దకు వెళ్ళనీయకుండా సరస్సు కానీ లేక ఈత కొలనులు కానీ అలాంటి వాటి దరిచారనీయకుండా ఎక్కువ మోతాదులో నీరు కూడా బిడ్డ దగ్గర లేకుండా ఉండేటట్లు సంపూర్ణమైనటువంటి జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటూ ఉన్నారు. ఇక చివరకు ఆఖరి రోజు వచ్చింది. ఈ ఆఖరి రోజు వచ్చినప్పుడు చుక్క నీరు కూడా బిడ్డ దగ్గరికి రాకుండా అందరూ కూడా చుట్టూ కూర్చొని బిడ్డను మధ్యలో పెట్టుకొని కాపాడుతూ ఉన్నారు. ఈ 24 గంటలు గడిస్తే చాలు, బిడ్డకు ఇక ఎలాంటి ప్రమాదము లేదు అన్నటువంటిది వారి నమ్మకము. అందుకే అతి జాగ్రత్తగా అందరూ కూడా బిడ్డను మధ్యలో పెట్టుకొని ఏ విధమైనటువంటి జలము నీరు ఆ బిడ్డ దగ్గరకు రాకుండా వాళ్ళు జాగ్రత్తగా కాపలా కాశారు. గంటలు గడిచిపోయాయి, నిమిషాల్లోకి వచ్చింది. ఒక్కొక్క నిమిషము గడిచే కొద్దీ వాళ్ళలో ఉత్కంఠత ఇంకా పెరుగుతూ ఉంటుంది. ఒక్కొక్క నిమిషము గడిచిపోతూ ఉంది. ఆఖరి నిమిషం వరకు వచ్చారు. ఆ ఆఖరి నిమిషము గడిచిపోయింది. అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. బిడ్డకు ఏమీ కాలేదు అని అందరూ సంతోషపడ్డారు. అయితే ఆ రోజు మాత్రము నీళ్లు దగ్గరకు వస్తే ఏ ప్రమాదం జరుగుతుందో అని ఆ బిడ్డకు పాపం మంచినీళ్ళు ఇవ్వకుండా ఆపు చేశారు. దాహంతో బిడ్డ పాపం చాలా ఆతృతగా ఉంటూ ఉన్నాడు. చాలా దాహం అవుతుంది, చాలాసార్లు అడిగాడు అప్పటికే మంచినీళ్ళు అని. అయితే కాసేపు ఆగు బాబు, కాసేపు ఆగు అని చెప్పి సముదాయించుకుంటూ వచ్చారు. ఆఖరి నిమిషం గడిచిపోయింది. ఇక ఏ ప్రమాదం లేదు కాబట్టి గబగబా వెళ్ళి ఒక గ్లాసు మంచినీళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు. చాలాసేపటి నుంచే దాహముతో మరి ఆ బిడ్డ బాధపడుతూ ఉన్నాడు కాబట్టి చిన్నపిల్లలకు సహజంగా ఆత్రంగా ఉంటుంది. ఆ ఆత్రముతోటే గ్లాసు తీసుకొని గబగబా తాగేశాడు. కాకపోతే ఆ గబగబా తాగేటువంటి నేపథ్యములో పొలమారింది. అది కూడా కాస్త ఎక్కువ మోతాదులో పొలమారింది. అప్పటికప్పుడే ప్రాణాలు విడిస్తూ ఉన్నాడు. ఈ చిన్ని కథ మనకు ఏమి బోధిస్తుంది అంటే
ప్రాణాలు అనేటువంటివి మన చేతిలో లేవు. ప్రభువు ఏం చెబుతూ ఉన్నారు? ఈనాటి మన సువిశేషముల మార్కు సువార్త 8వ అధ్యాయం 27, 35 వచనాలు మనం గమనించినప్పుడు చివరి వచనాలలో ప్రభువు చాలా స్పష్టంగా చెబుతూ ఉన్నారు. తన ప్రాణమును కాపాడుకొన చూచువాడు దానిని పోగొట్టుకొనను. మనం తాపత్రయపడినంత మాత్రము చేత మన ప్రాణము మన చేతుల్లో ఉండదు. మనం చేయాల్సింది చేయాలి, కానీ అది మన చేతుల్లో లేదు, దేవుడి చేతిలో మాత్రమే ఉంది. నా నిమిత్తము, నా సందేశము నిమిత్తము తన ప్రాణమును ధారపోయేవాడు దానిని దక్కించుకొనను. ప్రాణము దక్కించుకోవాలి అంటే ప్రభుని చేతుల్లోనే ఉంది, మన చేతుల్లో లేదు అన్నటువంటి విషయాన్ని ప్రభువు స్పష్టం చేస్తూ ఉన్నారు. ఎందుకు ప్రభువు ఈ మాటలన్నీ చెప్పాల్సి వచ్చింది అంటే, ప్రభువు తన మరణాన్ని గురించి మాట్లాడేటువంటి సమయంలో రాయప్ప గారు అలా జరగకూడదు, నీవు మరణానికి గురి కాకూడదు అన్నటువంటి భావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాడు. అందుకే చీపో సైతాను అని చెప్పి ప్రభువు రాయప్ప గారిని కొంచెం కఠినంగానే మందలిస్తూ ఉన్నారు. మరి ప్రభువు ఆ విధముగా రాయప్ప గారిని మందలించినప్పుడు ఇదిగో ఈ ప్రాణాన్ని గురించి, ప్రాణం దక్కించుకోవాలి అంటే ప్రభుని చేతిలోనే ఉంది అన్నటువంటి విషయాన్ని స్పష్టం చేస్తూ ఉన్నారు. గత వారము మనము దేవుడే రక్షణగా వస్తాడు, ఆ దేవుడు వచ్చినప్పుడు రక్షణ కార్యాలు మనలో ఎలా నెరవేరుతూ ఉన్నాయి, దేవుడు చేసిన వాగ్దానము మొదట పర్షియా రాజు ద్వారాను, రెండవ దశలో ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే నెరవేరాయి అని చెప్పి అనుకున్నాము. కాబట్టి మన ప్రాణాన్ని దక్కించుకోవాలి అన్నా, లేక ఆ రక్షణ కార్యాలు మనము అనుభవించాలి అన్నా, పొందాలి అన్నా, మొట్టమొదటగా చేయాల్సినటువంటి పని ఏమిటి అంటే యేసును అర్థం చేసుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తును అర్థం చేసుకోవాలి. ప్రభువు తన శిష్యులను ఒక మాట అడుగుతూ ఉన్నారు. ప్రజలు నేను ఎవరని చెప్పుకొనుచున్నారు. ఆ తర్వాత శిష్యులను అడిగినటువంటి ప్రశ్న, మరి మీరు నన్ను గురించి ఏమనుకొనుచున్నారు? సూటిగా ప్రభువు శిష్యుల్ని అడుగుతూ ఉన్నారు. దాదాపు 3 ఏళ్ల పాటు ప్రభువుతో ఉన్నారు వాళ్ళు. కాబట్టి అసలు నా గురించి మీరేమనుకుంటున్నారు? మనకు సహజంగా ఉన్నటువంటి లక్షణము వేరే వాళ్ళని గురించి ఏదో ఒకటి అనుకోవడమే. అలా అనుకోకపోతే మనకు తిన్నది ఎరగదు, కంటి నిండా నిద్ర పట్టదు. అది మంచే కావచ్చు, చెడే కావచ్చు, కానీ రోజులో మనము చాలా సమయాన్ని వేరే వాళ్ళ గురించి అనుకోవడంతో సరిపోతూ ఉంటుంది. మరి ఈ నేపథ్యంలోన ఈ స్వభావము ఉంది కాబట్టి ప్రభువు నా గురించి మీరేమనుకుంటున్నారు అని చెప్పి శిష్యులను కూడా సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి ఒకవేళ వీటి పూర్వాపరాలు చూచే ముందు ప్రభువైన యేసు సడన్గా ఇప్పుడు వచ్చి పీఠ ముందు నుంచని నా గురించి మీరేమనుకుంటున్నారు అని మిమ్మల్ని అడిగారనుకోండి, ఏం సమాధానం చెప్తారు? చెప్పండి, ఒకసారి చూద్దాం. నేను కూడా విని తరిస్తాను. ఏం చెప్తారు? యేసు గురించి మీరు ఏమనుకుంటున్నారు? మృత్యుంజయుడు, ఓకే, ప్రేమ స్వరూపుడు, ఇంకా లోకరక్షకుడు, ఆదియు అంత్యము ఆయనే, ఓకే. కానీ మనం ప్రొద్దున్నే లేచి అదే ప్రభువుకి దండం పెట్టుకుంటాం, అదే ప్రభువుకి ప్రార్థన చేస్తాం. ఆయన ఎవరు అనేటువంటిది ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఉండాలి. అది గనుక లేకపోతే మనం చేసేటువంటివన్నీ కూడా వ్యర్థం అవుతాయి అన్నటువంటి సత్యాన్ని మనం ఎప్పుడూ కూడా మరిచిపోకూడదు. క్రీస్తు దైవ కుమారుడు, దేవుడు, ఇవన్నీ వాస్తవాలే. మన రక్షకుడు, రక్షణ తీసుకొచ్చినటువంటి మనిషి, ఇవన్నీ కూడా వాస్తవాలు.
కానీ అంత మాత్రమే మనం అర్థం చేసుకుంటే మళ్ళీ మనం పప్పులో కాలేసినట్లే. అర్థం చేసుకోవాల్సింది ఏమిటి, అసలు క్రీస్తు ఏమిటి, నాకు నా జీవితంలో క్రీస్తు ఏమిటి అనేటువంటిది మనం జాగ్రత్తగా ఆలోచించి అర్థం చేసుకుంటే మనం చెప్పాల్సినటువంటిది మనకు స్పష్టమవుతూ ఉంటుంది. అదేమిటి అంటే, ప్రభువు అడిగితే, ప్రభు మీ వలె నన్ను తయారు చేయడానికి, మీ వలె నన్ను తయారు చేయడానికి నాలో ఉన్నటువంటి ఒక బలమైనటువంటి శక్తి, అంతర్గతమైనటువంటి శక్తి, నా దిశానిర్దేశిత స్ఫూర్తి మీరు అని చెప్పాలి. ఇది మన అవగాహనకు రావాలి. అంటే మనలో నివసిస్తున్నటువంటి ఒక బలమైనటువంటి శక్తి, అది అంతర్గతమైనటువంటి శక్తి. దేనికి ఆ శక్తి మనలో ఉంది అంటే, మన దిశానిర్దేశిత చేయడానికి, మన లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి, మన లక్ష్యం ఏంటో చూపించడానికి, మన నడక ఏమిటో చూపించడానికి, మన బాట ఏంటో చూపించడానికి మనకు స్ఫూర్తినిచ్చేటువంటి వ్యక్తి ప్రభువైన యేసు. అది గనుక మనలో లేకపోతే అంతా వ్యర్థమే అవుతూ ఉంటుంది. అందుకే రాయప్ప గారిని అడిగినప్పుడు నీవు క్రీస్తువు అన్నారు, బాగానే ఉంది. కానీ ఆ తర్వాత శ్రమల గురించే ప్రస్తావించేసరికి చీపు సైతాను అని ప్రభువు కసురుకుంటూ ఉన్నారు. మనము ఒక్కసారి ఈ పూర్వాపరాలలోకి కనుక వెళ్ళి చూసినట్లయితే ప్రభువు ఈ మాటలు అడిగింది ఎక్కడ అంటే, కైసరియా ఫిలిప్పు ప్రాంతంలో. అక్కడికి వెళ్ళేటప్పుడు అడుగుతూ ఉన్నారు. అక్కడికి వెళ్ళేటప్పుడే ఎందుకు అడుగుతూ ఉన్నారు అనేది మనము గమనిస్తే, అది ఆ కైసరియా ఫిలిప్పు అనేటువంటి ఆ పేరు ఆ ప్రాంతానికి ఎందుకు వచ్చింది అంటే, అప్పుడు పరిపాలిస్తూ ఉన్నటువంటి చక్రవర్తి పేరు కైసరియా. అదేవిధముగా ఆ ప్రాంతాన్ని పరిపాలించేటువంటి రాజు హేరోదు, ఆయన తమ్ముడు ఫిలిప్పు. కాబట్టి వీళ్ళిద్దరి పేర్లు కలిపి అక్కడ కైసరియా ఫిలిప్పు అనేటువంటి ప్రాంతముగా పిలువబడుతూ ఉంటుంది. ప్రభువు అక్కడకు వచ్చినప్పుడు వివిధ రకాలైనటువంటి వ్యక్తులు అక్కడ ఉన్నారు. కాబట్టి తనను గురించినటువంటి సమాచారము ప్రజల్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే తన గురించి ఏమనుకుంటున్నారు అనేటువంటి అనుమానము ఎందుకు వచ్చిందంటే, అంతకుముందే హేరోదు రాజు బప్తిస్త యోహాను గారిని తన వ్యక్తిగత విషయాల గురించి చంపివేయడం వాళ్ళందరికీ తెలుసు. అందుకే ఇప్పుడు ప్రభువు ఆయన స్థానంలో వచ్చినట్లుగా ప్రజలకు కనిపిస్తూ ఉంటుంది. కానీ అసలు అవగాహన ఏమిటి? ప్రభువు చేసిన బోధనలు కానీ అద్భుతాలు కానీ వాళ్ళు విన్నప్పుడు చూచినప్పుడు ఎలాంటి అభిప్రాయమో ప్రభువు అంటే వాళ్లకు కలుగుతుంది అన్నటువంటి విషయాన్ని అక్కడ ప్రభువు ముందుగా తెలుసుకోవాలి అని చెప్పి శిష్యులను అడుగుతూ ఉన్నారు. అయితే వాళ్ళ అభిప్రాయాల్లో మొట్టమొదట కొంతమంది బప్తిస్త యోహాను గారు అనుకున్నారు. ఎందుకు అంటే, ఆ చంపబడినటువంటి మనిషి మళ్ళీ మృతులలోంచి లేచి వచ్చారు, అందుకే ఇలా అద్భుతాలు చేస్తూ ఉన్నారు. ఎవరినైనా లెక్క చేయకుండా ఉన్నది ఉన్నట్లుగా సత్యాన్ని మాట్లాడేటువంటి మనిషి అన్నటువంటి అభిప్రాయము వాళ్ళందరిలో కూడా కలుగుతూ ఉంటుంది. అందుకోసమే కొంతమంది బప్తిస్త యోహాను గారు అనుకున్నారు. కొంతమంది అక్కడ ఉన్నటువంటి అంతకుముందు ఉన్నటువంటి ప్రవక్తలలో మరణించకుండా దేవుని వద్దకు కొనుక్కోబడినటువంటి ప్రవక్త ఏలీ ప్రవక్త. కాబట్టి నిప్పురథములో తీసుకొని పోబడినటువంటి ఆయన మళ్ళీ తిరిగి ఈ లోకానికి వచ్చారు లేక పంపబడ్డారు అన్నటువంటి భావన మరికొంతమందిలో ఉంటూ ఉంది. మరికొంతమంది ఏదో కాకతాళీయంగా విని వచ్చి పోయేటువంటి వాళ్ళేమో ప్రారంభము నుంచి దేవుడు ప్రవక్తలను పంపిస్తున్నారు కాబట్టి అలాంటి ప్రవక్తలలో ఈయన ఒకరు అయి ఉంటారు అనేటువంటి భావన. అందుకే ఇదిగో ప్రజల్లో ఇలాంటి అభిప్రాయం ఉందండి అని చెప్పి శిష్యులు చెబుతూ ఉన్నారు. సరే, వాళ్ళందరూ అలా అనుకుంటున్నారు.
మరి ఇప్పుడు నా చుట్టూ తిరుగుతూ నాతోటే ఉంటూ జీవిస్తూ ఉన్నారే, మరి మీరేమనుకుంటున్నారు? ప్రభువు వేసినటువంటి సూటి ప్రశ్న అదే. ఎప్పుడు అందరికంటే ముందుగా తేరుకునే ప్రభుని ప్రశ్నలకు జవాబిచ్చేది రాయప్ప గారే కాబట్టి మళ్ళీ ఆయనే స్పందిస్తూ ఉన్నారు. నీవు క్రీస్తువు అని చెప్పి అంటూ ఉన్నారు. ఆయన చెప్పినటువంటి ఆ మాటకు ప్రభువు స్పందించి మనము ఇక్కడ ఈ మార్కు సువార్తలో చూడం, కానీ మత్తయి సువార్త 16వ అధ్యాయము 17వ వచనములో గమనించినట్లయితే ప్రభువు ఎలా స్పందిస్తున్నారు? యోనా పుత్రుడవగు సీమోను, నీవు ధన్యుడవు. ఎందుకు ధన్యుడవు అంటే నేనెవరు అనేటువంటిది నీవు అర్థం చేసుకున్నావు కాబట్టి. నీకు ఈ విషయమును తెలియచేసినది పరలోకమందున నా తండ్రియే కానీ రక్త మాంసాలు కాదు. అప్పటి వరకు ఎదురు చూస్తున్నటువంటి మెస్సయ్య ఈయనే. ఆయన చేసిన అద్భుతాలు, చేసేటువంటి బోధనలు ఇవన్నీ చూచిన తర్వాత రాయప్ప గారు ఒక అవగాహనకు వచ్చి చెప్పినటువంటి మాట నీవు క్రీస్తువు అని. మరి ఆయనకు మాత్రమే ఎలా జరిగింది? మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా చాలామంది మేధావులు ఉన్నారు, ధర్మశాస్త్ర బోధకులు ఉన్నారు. వాళ్ళందరూ ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు, అధ్యయనం చేశారు. మరి ఆ ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటించేటువంటి పరిసయ్యుల వర్గం మరొక ప్రక్కన ఉంది. మరి సాధారణ ఆచార్యుల దగ్గర నుంచి ప్రధానాచార్యుల వరకు నిత్యము దైవ సన్నిధిలో బలులు పూజలు అర్పించేటువంటి అర్చక వర్గము ఉంది. వీళ్ళందరికీ లేనటువంటి అవగాహన కేవలము రాయప్ప గారికి సాదాసీదా మనిషి అయినటువంటి ఆయనకు మాత్రమే ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అంటే ప్రభువు చెబుతున్నారు, దేవుడే ఆయనకు తెలియజేశారు. మానవ జ్ఞానము కాదు, మనిషి రక్త మాంసాలు కాదు. దైవ జ్ఞానాన్ని ఆయన అందిపుచ్చుకున్నాడు కాబట్టి ఆ జ్ఞానమే ఆయనకు తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి మేధా సంపత్తి ఇక్కడ పని చేయలేదు, కానీ ఇక్కడ ఒక సాధారణ మనిషిగా ఆలోచించేటువంటి ఇంగిత జ్ఞానము అంటామే కామన్ సెన్స్. ఆ కామన్ సెన్స్ ఇక్కడ పనిచేస్తూ ఉంటుంది. అందుకే ప్రభువునే క్రీస్తుగా ఆయన గుర్తిస్తూ ఉన్నాడు. అందుకే నీవు క్రీస్తువు అని చెప్పి అంటూ ఉన్నాడు. అందుకే ఇందాక నేను చెప్పినట్లు వాళ్ళు క్రీస్తు అన్నారు, కానీ మనకు ఆ అవగాహన కాదు. మనము 2000 సంవత్సరాల తర్వాత పుట్టినటువంటి వాళ్ళము. వాళ్ళకంటే బుద్ధి జ్ఞానము ఎక్కువగానే ఉన్నాయి. మళ్ళీ పవిత్రాత్మ ధృవీకరణ అభ్యంగనము ద్వారా పవిత్రాత్మ వరానుగ్రహాలు పొందుతూ ఉన్నాము. మరి ఏమిటి ఆ యేసు మనకు ఎవరు అనేటువంటిది ఇందాక నేను చెప్పినటువంటి మాటలు. ఆయన మనలో నివసిస్తూ ఉన్నారు. తన శరీర రక్తాలు మనకు ఇచ్చి నివసించడమే కాదు, మనలో కలిసిపోతూ ఉన్నారు. ఎందుకు కలిసిపోతూ ఉన్నారు, శరీర రక్తాలు ఇస్తున్నారంటే మనలను ఆయన మాదిరిగా మార్చడానికి. అందుకే తాబోరు పర్వతం మీద మారు రూపం దాల్చారు. అక్కడ మోషే ఏలీలు ఇద్దరూ కనిపించారు. మనిషిలో అయినటువంటి వాళ్ళిద్దరూ దేవుడైనటువంటి ప్రభువు మాదిరిగా మారారు. కాబట్టి నీవు నేను అలాగే మారాలి. అది లక్ష్యము, జీవిత లక్ష్యం. ఆ మారడం కోసమే ప్రభువు తన శరీర రక్తాలు ఇస్తూ ఉన్నారు. మనం ప్రతిసారి దివ్యబలి పూజలో పాల్గొన్నప్పుడల్లా తింటున్నాం. ఊరికిన ఏదో రొట్టెముక్క తిన్నట్లు కాదు. అది క్రీస్తు శరీరము రక్తము మనలో కలిసిపోయి మనలో అంతర్భాగంగా మారిపోయి మనలను తన మాదిరిగా మారుస్తూ ఉన్నారు. ఎందుకు అలా మార్చాలి అంటే మన దిశానిర్దేశత స్ఫూర్తి ఆయన కావడానికి. ఆయన ఉంటే మనం ఏం చేయాలనేది మనకు బుద్ధి జ్ఞానాన్ని ప్రసాదిస్తారు. ఇక నుంచి జీవించేది నేను కాదు, నాలో ఉన్నటువంటి క్రీస్తు చిన్నప్ప గారు అంటూ ఉన్నారు. కాబట్టి నువ్వేం మాట్లాడాలి, ఏం చేయాలి, ఎలా నడుచుకోవాలి, నీ ప్రవర్తనను ఎలా రూపుదిద్దుకోవాలి, ఎప్పుడు ఎలా ఉండాలి అనేటువంటివన్నీ కూడా ఆ స్ఫూర్తి ఎవరివ్వాలి? క్రీస్తే ఇవ్వాలి. నా స్థానంలో ఆయన ఎక్కడ నిలబడితే ఈ సమస్యకు ఆయన ఎలా పరిష్కారం చూస్తారు, వీళ్లతో ఎలా మాట్లాడతారు, ఎలా ప్రవర్తిస్తారు అన్నటువంటి ఆలోచన మనిషిలో ఉంటే మన ఆలోచనలు ప్రవర్తన అంతా కూడా ఆయన మాదిరిగా మారుతూ ఉంటుంది. అలా మన లక్ష్యాన్ని చేరడానికి ఒక దిశను నిర్దేశించేటువంటి మహత్తరమైనటువంటి శక్తిగా క్రీస్తు మనలో ఉంటూ ఉంటారు. ఇది మనం గుర్తించాల్సినటువంటిది. మరి గుర్తిస్తే మనకు సరిపోతుందా అంటే వాస్తవానికి సరిపోదు. ఆ క్రీస్తు ధర్మాన్ని పాటించాలి.
క్రీస్తు ధర్మము అంటే మిషన్ ఆఫ్ క్రైస్ట్ అని చెప్పి మనం ఆంగ్ల భాషలో చెప్పుకుంటూ ఉంటాము. మరి ఏమిటి ఆ క్రీస్తు ధర్మము అంటే ఆయన బోధించినటువంటి బోధనలను అర్థం చేసుకొని తదనుగుణముగా మనము ఆయన బాటలో నడవాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది. ప్రభువు ఏం చెబుతూ ఉన్నారు? మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగించబడాలి, లేకపోతే ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యుల చేతుల్లో ఇబ్బందులు పడతారు, కష్టాలు పడతారు, మరణించి మళ్ళీ 3వ రోజున లేస్తారు. దాన్ని మనము అనుసరించాల్సినటువంటి అవసరము ఏర్పడుతుంది. అందుకే మానవ జీవితము శ్రమలతో కూడుకున్నటువంటిదే. నేను ఇంత భక్తిగా ఉన్నాను, నేను రోజు ప్రార్థన చేస్తున్నాను, దేవుడు నాకెందుకు ఏ కష్టాలు ఇచ్చారు అనేటువంటి భావన రాకూడదు. మనలో నివసించేటువంటి క్రీస్తే శ్రమలు పొందారు. అందుకే మనుష్య కుమారుడు శ్రమలు పొందాలన్నారు. మానవ జీవితము శ్రమలతో కూడుకున్నటువంటిది. ఆ శ్రమ అనేటువంటిది మన జీవితంలో లేకపోతే మన జీవితమే ఎందుకో పనికి రాకుండా పోతుంది. మన శరీరానికి శ్రమ అవసరము. పూర్వకాలంలో తాము చేసేటువంటి పనుల ద్వారానే శరీరానికి సరిపడా శ్రమ వచ్చేది. ఇప్పుడు ఆ పనులు ప్రక్కన పెట్టాం కాబట్టి శరీరానికి శ్రమ కావాలి. కాబట్టి రోజు ప్రొద్దున 4 లేచి నడవడం మొదలు పెడతాము. జిమ్ములు ఉన్నాయి, బోల్డ్ అని జిమ్ములు ఉన్నాయి ఈ కాలంలో. మరి ఏం చేస్తారు? దాంట్లోకి వెళ్తారు, శ్రమ పెడతారు శరీరానికి. బోల్డంత శ్రమ పెడితేనే కాస్త 4 ముద్దల నోట్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే లేని కొన్ని జబ్బులన్నీ ఇక్కడ తిష్ట వేసుకొని కూర్చుంటూ ఉంటాయి. దేవుడికి బదులు అయ్యి కూర్చుంటాయి. మళ్ళీ వాటి కోసం మళ్ళీ జిమ్కి వెళ్ళాలి. కాబట్టి ఆ శరీరము శ్రమతో కూడుకున్నటువంటిది. దాని నిర్మాణము అలా ఉంటుంది. అందుకే దేవుడే మన శరీరాన్ని చేసేటప్పుడు ఒక్క మాటతో పశుపక్షాదులను అన్నిటినీ చేసినటువంటి దేవుడు ఎదుగో ఈ మనిషి దగ్గరికి వచ్చేసరికి కష్టపడ్డారు. మట్టి తీసుకున్నారు, ఆయన శ్రమించారు. మట్టి తీసుకుని మనిషిగా రూపొందించారు, ఒక శిల్పముగా దాన్ని తయారు చేశారు. కాబట్టి మానవ జీవితము ఈ శ్రమతో కూడుకున్నటువంటిదే. దాన్ని కనుక మనం గుర్తించినట్లయితే మన జీవితాన్ని మలచుకోవాల్సినటువంటి విధానము ఏమిటి అనేటువంటిది అక్కడ స్పష్టమవుతూ ఉంటుంది. అక్కడ క్రీస్తుని క్రీస్తుగా గుర్తించినటువంటి రాయప్ప గారిని అందాక మనం కనుక్కున్నామే, దేవుడే నీకు తెలియచేశారు అని. అక్కడే ప్రభువు ఇంకొక మాట కూడా చెబుతూ ఉన్నారు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18, 19 వచనాలు గమనించినట్లయితే, నీవు పేతురువు, ఈ రాతి మీద నా సంఘమును నిర్మించేదను, నరక శక్తులు దీనిని జయింపజాలవు. నేను నీకు పరలోక రాజ్యపు తాళపు చెవులను ఇచ్చేదను. భూలోకమందు నీవు దేనిని బంధింతువో అది పరలోకమందును బంధింపబడను. భూలోకమందు నీవు దేనిని విప్పుదువో అది పరలోకమందును విప్పబడను. ఆ అధికారాన్ని ప్రభు వేస్తూ ఉన్నారు. అంటే ఆయన క్రీస్తుని గురించి తెలుసుకున్నాడు కాబట్టి. అలాగే క్రీస్తుని గురించి మనము తెలుసుకుంటే దేవుడు అదే తాళపు చెవిని నీకు ఇస్తారు. పరలోకంలో నీ ఇంటిని తెరవాలా, తాళం వేసి భద్రంగా ఉంచాలా అనేటువంటిది నీ చేతుల్లో ఉంది. నీ ఇంటి తాళము నీ చేతిలో ఉంది. నీ పరలోక రాజ్య తాళపు చెవి నీ చేతిలో ఉంది. దాన్ని ఉంచుకుంటావా, పారేసుకుంటావా, దాన్ని వినియోగించుకొని తలుపులు తెరిచి మోక్షంలో ప్రవేశిస్తావా, లేక జేబులో వేసుకొని బయట కూర్చొని అఘోరిస్తావా అనేటువంటిది నీ మీదే ఆధారపడి ఉంది. ఆ తాళపు చెవులు నీకు ఇస్తూ ఉన్నారు. ఎంతటి మహద్భాగ్యమో ప్రభువు మనకిచ్చినటువంటిది. అందుకే ఆయన మనలో ఉండి మనలను తన మాదిరిగా తయారు చేస్తూ ఉన్నారు. కాకపోతే ఇక్కడ ఎప్పుడైతే ప్రభువు ఆ మాటలు అన్నారో, రాయప్ప గారు ఆకాశంలో మేడలు కట్టుకున్నారు. ప్రభువేదో రాజ్యాన్ని స్థాపిస్తారు అని, అందుట్లో ఆయన ప్రధానమంత్రిగా ఉండొచ్చు అని, మిగిలిన వాళ్ళు కూడా చిల్లర చిల్లర మంత్రులుగా ఉండొచ్చు అనేటువంటి ఆశీర్వాదాలు నిర్మించుకున్నారు. కానీ ఎప్పుడైతే ప్రభువు మనుష్య కుమారుడు శ్రమలు పడాలని చెప్పి తన బాధల గురించి, మరణం గురించి చెబుతూ ఉన్నారో, వాళ్ళ ఆశలన్నీ నీరుగారిపోయినాయి. కట్టుకున్నటువంటి ఆశా సౌధాలన్నీ కూడా పేకమేడల్లా కూలిపోతూ ఉన్నాయి. ఒడ్డున పడ్డటువంటి చేప పిల్లల గిలగిలలాడిపోతూ ఉన్నారు.
అందుకే ఆవేశాన్ని ఆపుకోలేనటువంటి రాయప్ప గారు ప్రభువుని ప్రక్కకు తీసుకెళ్ళి, ప్రభు ఆ మాట అనుకోకుండా మంచిది కాదు, అది నీకు ఎప్పటికీ కూడా జరగకూడదు అని చెప్పి వారిస్తూ ఉన్నాడు. కానీ ప్రభువు చీపు సైతాను అని చెప్పి ఏసడించుకున్నారు. అప్పటికప్పుడే తాళపు చెవులేస్తానన్నటువంటి ప్రభువు మరుక్షణంలోనే కొడుతూ ఉన్నారు. నీవు సైతానుగా మారుతున్నావు అని చెప్పి అంటూ ఉన్నారు. కారణము ఆ భావములో వచ్చినటువంటి మార్పు. కాబట్టి మనలో అలాంటి మార్పు కాదు, సైతానుగా మారేటువంటి మార్పు కాదు మనకు కావాల్సింది. మనము ఎంత చేసి, ఎంతగా భక్తిగా ఉండి, ఎన్ని భక్తి క్రియలు ఆచరించి, ఈ పుణ్యక్షేత్రాలు దర్శించి, అవకాశం దొరికినప్పుడల్లా దివ్యబలి పూజలో పాల్గొని దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించి మళ్ళీ మనం సైతాన్లా మారడానిక, ప్రభువైన యేసులా మారడానికి అది నిత్య ప్రక్రియ. సైతాను ఎప్పుడూ మనల్ని మార్చడానికి ప్రయత్నం చేస్తుంది కాబట్టి దాన్ని తిప్పి కొట్టడానికి ఎప్పటికప్పుడు ఇదిగో ఈ బలము మనకు ఉపయోగపడుతూ ఉంటుంది. కాబట్టి ప్రభువు చేత సైతాను అనేటువంటి ఆ భావన మనకు, ఆయనకు ఎప్పుడూ కూడా వచ్చేటట్లు మన జీవితాలను చేసుకోకూడదు. మరి అలా మారకుండా ప్రభువులా మాత్రమే మారాలి. ప్రభువునే మన అంతర్గత శక్తిగా మనలోనే ఉంచుకోవాలి, ఆయనే మన దిశను నిర్దేశించాలి అని అనుకుంటే మనం ఏం చేయాలి? దానికి మార్గాన్ని మళ్ళీ ప్రభువే చూపిస్తూ ఉన్నారు. ఏం చెబుతూ ఉన్నారు? నన్ను అనుసరింపగోరు వాడు తనను తాను త్యజించుకొని తన శిలువను మోసుకొని నన్ను అనుసరింపవలయను. తనను అనుసరించాలి అన్న ఎప్పటి వరకు అనుకున్నట్లు మనము ఆ లక్ష్యం నుంచి మరలిపోకుండా, సైతానులా మారకుండా ప్రభువులా మారాలి అన్న 3 లక్షణాలు మనకు ఉండాలని ప్రభువు స్పష్టం చేస్తూ ఉన్నారు. మొట్టమొదటిది స్వపరిత్యాగము, అంటే తనను తాను త్యజించుకొని, మనలను మనము త్యజించుకోవాలి అని చెప్పి అంటూ ఉన్నారు. అంటే ప్రధానంగా ప్రతి కథోలిక క్రైస్తవుడికి త్యాగపూరితమైనటువంటి మనస్తత్వం ఉండాలి. త్యాగపూరితమైనటువంటి మనస్తత్వం, త్యాగం చేయగలిగినటువంటి గుణం ఉండాలి. ఒక మాటలో చెప్పుకోవాలి అంటే మరి ఆ త్యాగపూరితమైనటువంటి మనస్తత్వం ఎలా అంటే మనకు చాలా ఉదాహరణలు బైబిల్ గ్రంథంలోనే కనిపిస్తూ ఉంటాయి. ధనికుడైనటువంటి యువకుడు ప్రభువు దగ్గరకు వచ్చాడు. ఇప్పటిదాకా చేసే మంచి కంటే ఇంకా ఏదో మంచి చెయ్యాలండి అని చెప్పి చాలా ఉత్సాహంతో అడుగుతూ ఉన్నాడు. ప్రభువేమన్నారు? నీకున్నదంతా అమ్మేసి పేదలకు దానం చేసి వచ్చి నన్ను అనుసరించు అని. అయిపోయింది. ఎవరు కావాలి ఇప్పుడు? ధనం కావాలా? ప్రభువు కావాలా? దేన్ని వదిలివేయటం తేలిక, ఎవరిని త్యాగం చేయడం తేలిక? ధనాన్ని త్యాగం చేయడం తేలిక, లేక ప్రభువుని త్యాగం చేయడం తేలిక? ప్రభువుని త్యాగం చేయడమే తేలికని ఆయనకు అనిపించింది. అందుకే వదిలేసి విచారంతో వెళ్ళిపోయాడు. ఇక్కడ కనీసం ప్రభువు నోరు తెరిచి చెప్పారు, చెప్పినప్పటికీ చేయలేకపోయాడు. కానీ చెప్పకుండానే చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. చెప్పకుండానే చేసినటువంటి వాళ్ళు, ప్రభువే నా దిశ నిర్దేశము, నా జీవితము, ఆయనే నా జీవితము అనుకొని చేసినటువంటి వాళ్ళు. జక్కేయుడు చెట్టు దగ్గర ఈరోజు నీ ఇంటికి వస్తున్నాను నేను, చూడాలని ఆశపడ్డాడు పాపం అంతే. కానీ ఆ ఆశతోటే నేను నీ ఇంటికి భోజనానికి వస్తున్నాను. ఆయన అప్పుడు తను ఎలా ఉండాలి, తన జీవితం ఎలా మారాలి, తనకు ఎవరు స్ఫూర్తి, తన జీవితాన్ని ఎలా మలచుకోవాలి, ఆయన ఇంగిత జ్ఞానాన్ని వాడుకున్నాడు, కామన్ సెన్స్ని వాడుకున్నాడు. నేను దీన్ని త్యజించాలి అంటే ఈ ధనము నా దగ్గర ఉన్నంతసేపు కూడా నేను ప్రభువుకి దగ్గర కాలేను. ఈ ధనము నా దగ్గర ఉన్నంత వరకు నేను ప్రభువుతో ఏకము కాలేను. ఈ ధనమే నాకు ప్రభువుకి మధ్య అడ్డుగోడలా ఉంటుంది. అందుకే ప్రభు ఇదిగో ఈ రోజున నా ఆస్తి మొత్తము దాంట్లో సగభాగాన్ని పేదలకు ఇచ్చేస్తాను. మరి మిగతా సగం దాచుకుంటాడా? కాదు. ఆయనకు ఒక అపవాదం ఉంది, అన్యాయంగా డబ్బులు సంపాదించాడు అని, అన్యాయంగా పన్నులు వసూలు చేస్తున్నాడు అని. అలాంటి వాళ్ళందరికీ 4 రెట్లు చెల్లిస్తాను, 4 రెట్లు చెల్లిస్తాను. ప్రభుని స్పందన ఏమిటి? నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది.
మరి మన మాట కానీ మన చేత కానీ ప్రభువు వింటే ఆ మాట అంటారా? ఆయన శరీర రక్తాల్లో ప్రభువు లేరు, ఆయన సప్రసాదాన్ని నేను తీసుకోలేదు, ప్రభువు శరీర రక్తాలను భుజించలేదు. కానీ ఈరోజు మనం తింటున్నాము, త్రాగుతున్నాము, ప్రభువుతో కలిసిపోతున్నామని చెప్పుకుంటూ ఉన్నాము. మరి మన మాట వింటే నాయన నీ అమ్మ నీకు ఈరోజు రక్షణ వచ్చిందని ప్రభు ఈ రోజున ఈ క్షణంలో మన దగ్గర నిలబడి మనతో చెప్పగలరా ఆ మాట? ఒక్కసారి పరిశీలించుకోండి జీవితాలు. నీతో ప్రభువు ఈ రోజున నీకు రక్షణ వచ్చింది అని చెప్పగలిగితే నీ జీవితం ధన్యమైనట్లే. చెప్పలేకపోతే ఇంకా టైం ఉంది. ఈ జీవితంలో మనము ఈ కాలంలో జీవించినంత వరకు మనకు టైం ఉంది. ఇప్పటికైనా సరే మీరు దేవుని వైపుకు తిరగండి. ఇతిహాస ప్రవక్త చెబుతూ ఉన్నాడు, ఇంకనూ సమయం ఉండగానే దేవుని వైపుకు తిరగండి, మనకు టైం ఉంది, ఇంకా దేవుడు టైం ఇచ్చారు. ఈ టైంను వినియోగించుకొని మనం దేవుని వైపుకు తిరగాల్సినటువంటి అవసరము ఉంది. అందుకే మనము త్యాగపూరితమైనటువంటి మనస్తత్వము, ఎవరి కోసమైనా దేన్నైనా సరే త్యాగం చేసేటువంటి కాస్త త్యాగబుద్ధి మనకు ఉండాల్సినటువంటి అవసరము ఉంది. రెండోది ప్రభు అంటున్నారు, ఎవరి సిలువను వాళ్ళే మోసుకోవాలి. మన భారాన్ని మరొకరి మీద పడేసి అమ్మయాన్ని కాళ్ళు చేతులు కట్టుకొని కూర్చుందాము అనుకుంటే కుదిరేటువంటి పని కాదు. మరి ఏమిటి మన సిలువ అంటే? మన జీవితంలో ఎదురయ్యేటువంటి కష్ట నష్టాలు, బాధలు, బోళ్ళని బాధలు వస్తాయి, బోళ్ళని కష్టాలు వస్తాయి. కుటుంబ భారం దగ్గర నుంచి సామాజిక భారం, రకరకాలైనటువంటి కష్ట నష్టాలు మన జీవితాల్లో వస్తూ ఉంటాయి. ఈ కష్టాలు నాకెందుకు వచ్చాయిరా దేవుడా అని బాధపడటం కాదు, కానీ వచ్చిన కష్టాన్ని వచ్చినట్లు అధిగమించుకుంటూ ముందుకు వెళ్ళాలి. నాకెందుకు ఇచ్చావు దేవుడా ఈ కష్టాన్ని అని అడగటం కాదు, కానీ ఈ కష్టాన్ని గట్టెక్కించే మార్గం ఏదైనా ఉంటే చెప్పు తండ్రి అని ప్రార్థన చేయాలి. ఈ కష్టంలోనూ నా విశ్వాసాన్ని కోల్పోకుండా నేను పటిష్టంగా స్థిరంగా ఉండేటట్లు నాకు ధైర్యాన్ని ఇవ్వు ప్రభు అని చెప్పి మనం ప్రార్థన చేయాలి. అనేకమైనటువంటి సిలువలు నేను ఎంతో మంచి చేస్తూ ఉన్నాను, కానీ దేవుడు నాకెందుకు ఈ కష్టం ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు అని కాదు, ఆ కష్టాన్ని ఎలా అధిగమించాలి అనేటువంటిదే మనం ఆలోచించాలి. అధిగమించేటువంటి శక్తి దేవుడు నీకు ఇస్తారు. లేదు అని మనం అనుకుంటాం చాలాసార్లు. దేవుడు ఎప్పుడు ఎందుకు ఏ కష్టం మనకు వచ్చేటట్లు చేస్తూ ఉంటారు, లేక ఎదురైనా ఎందుకు చూస్తూ ఉంటారో అని చెప్పి మనం అనుకుంటాము. కానీ ప్రతిదానికి దేవుడికి ఒక ప్రణాళిక ఉంది. అంత తేలికగా మనల్ని దేవుడు ఎప్పుడు కూడా వదిలివేయారు. మనతోటే ఉంటారు దేవుడు, మనలను కాపాడుతూనే ఉంటారు. ఈ కొద్ది కష్టం ఒకవేళ మనం పడకపోతే అంతకంటే పెద్ద కష్టం ఎదురవుతుందేమో తెలియదు, కానీ ఆ కొద్ది కష్టమే మనల్ని కాపాడుతూ ఉండవచ్చు. ఈ రకమైనటువంటి భావన ఉండాలి. ఒకసారి ప్రతిరోజు దేవాలయానికి జపమాలకు వెళ్ళేటువంటి ఆ కుర్రాడు అయిన తర్వాత వేరే ఊరు సైకిల్ మీద వెళుతూ ఉండాలి. మరి అలాంటి టైంలో అందరి సైకిళ్ళు బాగా పనిచేసాయి, ఈ కుర్రాడు ఒక్కటి సైకిల్ మాత్రమే టైర్ పంక్చర్ అయిపోయింది, చతికిలు పడిపోయాడు. అందరికంటే నేను భక్తిగా ఉంటాను, నేనే జపాలు చెప్తాను, దేవుడికి అసలు నా మీద ప్రేమే లేదు అని చెప్పి ఏడ్చుకుంటూ కూర్చున్నాడు. అనుకొని ఏడ్చుకొని చివరికి ఏదో రకంగా ఎవరో వచ్చి పుణ్యవంతుడు కాస్త సాయం చేస్తే ఆ షాప్కి తీసుకెళ్ళి టైర్ పంక్చర్ వేసుకొని తాపీగా అప్పుడు చీకటి పడ్డాకి ఈ చీకట్లు ఎలా వెళ్ళాలా అని చెప్పి ఆయన వెళుతూ ఉన్నాడు. అప్పుడు ఎదురుగా బోళ్ళంతమంది జనం వచ్చారు. బాబు బాబు వెళ్ళబోకు, పద వెనక పద, రేపు వెళ్దు. కానీ ఏంటి ఏమైంది అంటే అక్కడ ఉన్నటువంటి వంతెన కూలిపోయింది. నీకంటే ముందు వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా వరదల్లో కొట్టుకొని పోయారు. దేవుడు నిన్ను కాపాడాడు బాబు, ఎందుకు నువ్వు ఆగిపోయావో తెలియదు, కానీ నువ్వు అటు వెళ్ళబోకు అని చెప్పాను. అప్పటిగానే కుర్రాడికి అర్థం కల తన భక్తికి ఫలితం ఏంటో. కొద్ది నష్టము గొప్ప ఫలితాన్ని తీసుకుని వచ్చింది. కాబట్టి నీ జీవితంలో నీవు కష్టాలు పడుతున్నావా, బాధపడాల్సినటువంటి అవసరం లేదు. దేవుడు మరింత ఎక్కువ కీడు నుంచి నిన్ను కాపాడడానికి నీకు కష్టాలు ఇస్తున్నారనేటువంటి విషయాన్ని ఎప్పుడూ కూడా మరిచిపోకూడదు. కాబట్టి కష్టాన్ని గురించి బాధపడకూడదు, భయపడకూడదు, బెంబేలు ఎత్తిపోకూడదు, కానీ వాటిని ఎలా అధిగమించాలి అన్నటువంటి ఏకైక ఆలోచన చాలు మన జీవితాలు సరైనటువంటి మార్గంలో పోవడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది. మనం మత్తయి సువార్త 11వ అధ్యాయము 28, 29 వచనాలు గమనిస్తే ప్రభు ఏమంటూ ఉన్నారు, భారముచే అలసి సొలసిన సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతినిస్తాను.
ప్రభువు దగ్గరే మనకు విశ్రాంతి దొరుకుతుంది. కాబట్టి ఈ బాధల్లో మనం రగ్గిపోతున్నామని బాధపడేటప్పుడు బాధపడకుండా నా దగ్గరికి రండి అని చెప్పి ప్రభువు ఆహ్వానిస్తూ ఉన్నారు. అమ్మయ్య దగ్గరికి వచ్చిన తర్వాత కడుపు నిండా బోవు పెట్టి నాయన నా ఒళ్ళో పడుకో, ప్రశాంతంగా ఉండు, చక్కగా తర్వాత వెళుదువుగాని అని చెబుతున్నారా? లేదు. నా కాడిని మీరెత్తుకొనుడు, నా కాడిని మీరెత్తుకోండి. ఆయన కాడేమైనా తేలికైంది? ఆయన దానికంటే మనదే తేలిక. ఆయన బాధల కంటే మన బాధలే తేలిక. ఆయన ఎంతటి అవమానాలు పడ్డారు, ఎన్ని బాధలు భరించారో. ముళ్ళ కిరీటాన్ని ఎత్తున పెట్టి కర్ర తీసుకుని కొడుతూ ఉంటే నక్షత్రాలు కనిపించాయి ఆయనకి. రాతి స్తంభాన్ని కట్టేసి కొరడాలు తీసుకుని, అవి కూడా మామూలు మనం వాడుకునే కొరడాలు కాదు, ముళ్ళతో తయారు చేసినటువంటి కొరడాలు. ఒక్కొక్క దెబ్బ ఒంటి మీద పడుతూ ఉంటే ఎలా ఉండేదో మనం ఊహించుకోవచ్చు. మళ్ళీ ఇవన్నీ చాలవన్నట్లు తన సిలువను తానే మోసుకొని కల్వరిగిరికి వెళుతూ ఉన్నారు. అందరినీ చేతులకి కట్టి తాళ్లతో కట్టి సిలువ మీద వదిలేస్తే ఈయన మాత్రం మేకులు కొట్టారు. ఎంతటి బాధ అది. ఇదిగో నా కాడిని మీరు ఎత్తుకోండి అని ప్రభు అంటే, ఆ కాడి కంటే నా బాధలే తేలిక స్వామి అని చెప్పాల్సి వస్తూ ఉంటుందేమో. సాధుశీరుడనని వినమ్ర హృదయుడనని నా నుండి నేర్చుకుంటే, ఆ కాడిని మోయడానికి బలం నీకు ఎక్కడి నుంచి వస్తుంది? మనం అడ్వర్టైజ్మెంట్లో చూస్తాము, బూస్ట్ తాగండి, హార్లిక్స్ తాగండి, శక్తి వస్తూ ఉంటుంది, ఇంకేంటేంటో తాగండి అని చెప్పి అంటూ ఉంటారు. ఇక్కడ మనకిచ్చేటువంటి బూస్ట్ ఏమిటి? ప్రభువైన యేసుక్రీస్తు వినమ్రత, సాధుత్వము. ఈ 2 డ్రింకులు త్రాగండి, ఈ 2 రసాలు మీరు త్రాగండి, చాలు మీకు బలం వస్తుంది, శక్తి వస్తుంది. ఎలాంటి సిలువనైనా ఎలాంటి బాధనైనా మీరు భరించగలిగి అవలీలగా దాటగలిగినటువంటి శక్తి వస్తుందని చెప్పి ప్రభు అంటున్నారు. కాబట్టి కుటుంబాల్లో కష్టాలు ఉన్నాయా? పర్వాలేదు. బాధలు ఉన్నాయా? పర్వాలేదు. వాటిని అధిగమించేటువంటి ఆలోచన చేయండి. మనం ఆలోచించే సగం బాధలు నెత్తి మీద వేసుకుంటాం. ఎలా తట్టుకోవాలి, ఎలా అధిగమించాలన్నటువంటి ఒక ఆలోచన వస్తే ప్రతి సమస్యకి పరిష్కారం ప్రభువే మనకు చూపిస్తూ ఉంటారు. 3వది ప్రభువు చెప్పింది అనుసరించడం. నన్ను అనుసరించాలి అని చెప్పి అంటూ ఉన్నారు. మరి ప్రభువును అనుసరించాలి అంటే ఆయన మనస్తత్వం కావాలి. నేను మిమ్ము ప్రేమించినట్లు మీరు ఒకరినొకరు ప్రేమించండి అంటున్నారు. కాబట్టి ఆ ప్రేమ మనస్తత్వము, త్యాగపూరితమైనటువంటి మనస్తత్వము మనకు కూడా రావాల్సినటువంటి అవసరము ఉంది. అలాగే తన శిష్యుల పాదాలు కడిగినప్పుడు గురువు బోధకుడు అనేటువంటి నేనే ఇలా చేస్తే మీరు కూడా ఒకరి పాదాలు ఒకరు కడగాలంటే సేవ. ఆ సేవ చేసేటువంటి అవసరము ఉన్నటువంటి వాళ్ళకి అవసర సమయాల్లో మనం సేవ చేస్తూ ఉండాలి. నిన్న మొన్న వచ్చినటువంటి వరదలు మంచి మనసుతో ఎంతమందికి సాయం చేస్తూ ఉన్నారు. ఎవరు అడిగితే చేసేటువంటిది కాదు, అది స్వచ్ఛందంగా వచ్చి చేసేటువంటిది. ఎంతమంది ఎన్ని రకాలుగా చేస్తూ ఉన్నారు. కాబట్టి అలాంటి సేవా తత్పరత మనలో ఉండాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది. అలాగే క్షమాపణ. తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకు తెలియదు కాబట్టి క్షమించండి అన్నారు. అందరూ తప్పులు చేస్తారు, కానీ క్షమించేటువంటి గుణము ఉండాలి. ఆ క్షమాపణే వాళ్ళ బుద్ధిని మారుస్తూ ఉంటుంది, వాళ్ళలో ఉన్న చెడు ప్రవర్తన పోయేటట్లు చేస్తూ ఉంటుంది. ఆ విధముగా మనము ప్రభువుని అనుసరించాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి ప్రారంభంలో చెప్పినట్లుగా, మధ్యలో అనుకున్నట్లుగా నన్ను గురించి మీరేమనుకుంటున్నారు అని చెప్పి ప్రభువు మనలను అనుకున్నప్పుడు మనము మన జీవిత దిశానిర్దేశాన్ని మార్చడానికి ఇప్పుడు అనుకున్నట్లు 3 లక్షణాలతో ప్రభువుని అనుసరించడానికి మనము మన దైనందిన జీవితంలో ఒక గట్టి నిర్ణయము తీసుకోవాలి. ప్రభువుని అనుసరించాలి అనేటువంటిది, అనుసరించేటట్లు మన బిడ్డలను చేయాలి అనేటువంటి ఆలోచన మనకు ఉండాలి. ఏదో కాకతాళీయంగా వస్తున్నాం పోతున్నాము అని కాదు. కొన్నిసార్లు ఎప్పటికీ జరిగేటువంటి విషయాలు కొంత బాధాకరంగా ఉంటూ ఉంటాయి. పిల్లలకి జ్ఞానస్నానం ఇప్పించరు. వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత స్వామి జ్ఞానస్నానం ఇప్పించాలని అడుగుతూ ఉంటారు. ఎందుకు అంటే బళ్ళు సీటు కావాలితే వాళ్ళు బాప్టిజం సర్టిఫికేట్ అమ్మగారులు అడుగుతున్నారండి. మరి నువ్వు ఇప్పుడు దాకా ఎందుకు ఇప్పించలేదు అంటే బుర్రగోకుంటారు. మర్చిపోయాను నేను కొంతమంది చెబితే, మా చుట్టాలు ఇళ్ళ దగ్గర పెరిగారండి అని కొంతమంది చెప్తుంటారు. హాస్టల్లో ఉన్నారండి, చిన్నప్పుడే హాస్టల్లో పెట్టి పైకి వెళ్ళిన తర్వాత కొంచెం కావాల్సి ఉంటుంది, కాలేజీలో సీట్లు వాళ్ళకైతే. ఇలా రకరకాల సాకులు చెబుతూ ఉంటారు. కానీ
నీవు క్రైస్తవ్యంలో పెరుగుతూ ఉన్నావు, నీ బిడ్డకు కూడా క్రైస్తవ్యాన్ని పుట్టినప్పుడే ఇవ్వాలి, కాలేజీల కోసం స్కూళ్ళ కోసం కాదు అనేటువంటి విషయాన్ని మర్చిపోయినట్లయితే ప్రభువు మన ఎదురుగా నిలబడి నీకు రక్షణ వచ్చిందని చెప్పగలరా? చెప్పేటువంటి అవకాశాన్ని చేతులా పోగొట్టుకుంటూ ఉంటాము. కాబట్టి మనము క్రీస్తులా మారాలి అంటే ఆ దృక్పథము మనలో ఎప్పుడూ కూడా ఉండాలి. క్రీస్తును మనము అంగీకరించాలి. అందుకే మనము 2వ పఠనంలో జేమ్స్ గారు వ్రాసినటువంటి లేఖలో చెబుతూ ఉన్నారు, క్రియలు లేనటువంటి విశ్వాసము నిర్జీవమైనటువంటిది, జీవోత్సవం లాంటిది. నా క్రియలను బట్టి నా విశ్వాసం ఎలాంటిదని నేను నిరూపిస్తాను, అది నీవు నిరూపించగలవా అని చెప్పి తన క్రైస్తవులను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నారు. కాబట్టి మనము మన విశ్వాసాన్ని క్రియలలో నిరూపించుకోవాలి. అలా నిరూపించుకోవాలి అంటే ఇదిగో ఏ ప్రభువుని అనుసరించాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. ప్రభువు రాయప్ప గారిని చీకొట్టినట్లు జీవితంలో ప్రభువు చేత ఎప్పుడూ చీకొట్టుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. అలాంటి దుస్థితి మనకు రాకుండా కాపాడుకోవాలి అంటే ఎప్పటికప్పుడు మన ఆలోచనలో దేవునికి సంబంధించినవిగా ఉండాలి. అంటే మనలోకి వచ్చేటువంటి ఆ క్రీస్తును కొంచెం మనసు పెట్టి ఆయన ముఖంలో చూసుకోవాలి. అందుకే సప్సాదం తీసిన తర్వాత కాసేపు నేను కూర్చుంటాను, మీరు కూడా నిశ్శబ్దంగా ఉండాలని కోరుతూ ఉంటాను. ఎందుకు నిశ్శబ్దంగా ఉంటే ఆ నిశ్శబ్దతలో దేవుడు మనతో మాట్లాడతారు. దైవ ప్రేరణ మనకు కలుగుతుంది. మాట్లాడటం చెవుల్లోకి వచ్చి గుసగుసలాడరు. దైవ ప్రేరణ నీకు కలుగుతుంది. ప్రభువుతో ఏకాంతంగా ఉండడం అదే. ఆ ఏకాంత సమయంలో దైవానుభూతి మనకు కలుగుతూ ఉంటుంది. ఆ సమయంలో దైవ ప్రేరణ మనకు కలుగుతూ ఉంటుంది. మన జీవిత దిశ నిర్దేశిత అక్కడ జరుగుతుంది. వాస్తవానికి మీరు జాగ్రత్తగా మనస్సును కేంద్రీకరించి మన శరీరాలను మనలో ఉన్నటువంటి ఆ ప్రభువుపై కేంద్రీకరించి ఆ ఒక్క నిమిషం మౌనంగా ఉండండి. ప్రయత్నం చేయండి. ఒకరోజుకు మీరు సాధిస్తారు. దాంట్లో ఉండేటువంటి అద్భుతమైనటువంటి ఆనందం ఇంకా ఎక్కడా కూడా దొరకదు. అలాంటి ఆనందముతో ఆ ప్రభువు యొక్క ఆ ప్రేరణ మనం ఎప్పుడైతే స్వీకరించగలుగుతామో అప్పుడే మనము అనుసరించినటువంటి వాళ్ళమవుతాము. అప్పుడే పరలోక రాజ్యపు బంగారపు తాళపు చెవి మన చేతుల్లో ఉంటుంది. ఆ ఉన్నటువంటి తాళపు చెవి వినియోగించుకోవడానికి ఎక్కడో పెట్టి మర్చిపోయాము, పారేసుకున్నాము, అలాంటి పొరపాట్లు జరగకుండా భద్రంగా మన చేతుల్లో ఉండే మనమే దాన్ని తెరుచుకొని మనమే ఒక జ్యేష్ఠ పుత్రుడు మాదిరిగా హక్కుదారుడిగా వారసులముగా ఆ పరలోకములో దర్జాగా తలెత్తుకొని వెళ్ళడానికి అవకాశము ప్రభువు మనకు కల్పిస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి మనస్తత్వాన్ని మనందరికీ కూడా ప్రసాదించమని భక్తితో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున